Cantar ako di kamania Isesa Soba Govinda Adi Purusha Namaham Jami Govinda Adi Purusha Namaham Jami Govinda Adi Purusha Namaham Jami Andani Asa Sakale Priya Priti Manti Vasyan Vipa Vikayanti Jira Gaganti Ananda Chinmaya Sadhu Jala Vigrasya Govinda Adi Purusha Namaham Jami 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 Govinda Adi Purusha హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వ్యాస్ పూజ అనే సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ కుమార్ ప్రభు.
హరే కృష్ణ కుమార్ ప్రభు, ప్లీజ్ రెస్పాండ్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రభు. ప్రభు నాతో పాటు ప్రణామ మంత్రాలు చదువుతారు. ఓకే ప్రభు. ఓం అజ్ఞానతిమిరాంధస్య ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి జై. నితాయ్ గౌరంగ్ కి జై. లక్ష్మీ నరసింహ స్వామి కి జై. విశ్వగురు శీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ ఆల్ ఆఫ్ हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु। हरे कृष्ण हरे कृष्ण। సో ఈరోజు వచ్చేసి మనం ఒక ముఖ్యమైన విషయం కోసం మనందరం ఇప్పుడు మీట్ అవుతున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రభుజీ. కృష్ణ హరే కృష్ణ. అయితే ఇప్పుడు ఒక పోల్ పెడుతున్నాను అనమాట. అంటే ఆల్రెడీ గ్రూప్లో ఒకసారి పెట్టాను, ఇంకొకసారి పెడతాను. ఒకసారి లైవ్లో అందరూ పోల్ చేయండి. జస్ట్ గివ్ మీ వన్ మినిట్. ఇది వచ్చేసి గూగుల్ మీట్లో వచ్చే పోల్, ఇది వాట్సాప్లో వచ్చే పోల్ కాదనమాట. ఓకే, సో పోల్ అనేది లాంచ్ చేస్తున్నాను. సో దయచేసి అందరూ ఇప్పుడు మీకు డైరెక్ట్గా గూగుల్ మీట్లో వచ్చే పోల్ అనమాట. ఇది వాట్సాప్ గ్రూప్లో వచ్చే పోల్ కాదు. సో సేమ్ క్వశ్చన్ నేను మళ్ళీ వదులుతున్నాను అనమాట. సో పోల్ లాంచ్ చేశాను. సో పోల్ అనేది ఇప్పుడు లైవ్లో ఉంది. అందరూ దయచేసి ఒక 2 నిమిషాల్లో దీనికి ఓటింగ్ వేయగలరు. ఇప్పుడు సెషన్లో వచ్చేసి దాదాపు 140 మంది ఉన్నారు. దయచేసి అందరూ ఒక 2 నిమిషాల సమయంలో ఈ ఓటింగ్ అనేది కంప్లీట్ చేయగలరు. ఓకే, 2 minutes. యాక్చువల్ 2 minutes కూడా అవసరం లేదు, జస్ట్ 1 minute విల్ బి సఫిషియంట్. సో 4 ఓట్లే వచ్చాయి. 5. సో పోల్ వచ్చేసి గూగుల్ మీట్లోనే వస్తుంది అనమాట. ఈ పోల్ వచ్చేసి వాట్సాప్లో పోల్ కాదు, గూగుల్ మీట్. మీరు ఓపెన్ చేసిన గూగుల్ మీట్ అప్లికేషన్లోనే ఉంటుంది. 6 ఓట్లు వేశారు.
సో పోల్ ఎలా చేయాలని చెప్తున్నారు, ఒక్క నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని గైడ్. సో దయచేసి అందరూ గమనించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మీరు మీ మొబైల్ ఫోన్లో చూసుకుంటే కనుక మరి మీరు జాయిన్ అయిన ఇంటర్ఫేస్లో 3 డాట్స్ అనేవి ఉంటాయి. ఇది రెడ్ బటన్ పక్కన 3 డాట్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు చివరిలో టూల్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ టూల్స్ అనే ఆప్షన్లో ఒక పోల్ లైవ్లో ఉన్నట్టు మీకు కనపడుతుంది అనమాట. అందులో మీరు పోల్ చేయొచ్చు. రెడ్ బటన్ పక్కన వచ్చేసి 3 డాట్స్ ఉంటుంది. అందులో టూల్స్ అనే ఆప్షన్లో ఒక పోల్ లైవ్లో ఉన్నట్టు మీ అందరికి కనపడుతుంది. అందులో మీరు అందరూ పోల్ చేయండి. ఇప్పటి వరకు ఎంతమంది పోల్ చేశారనేది ఒకసారి చూద్దాం. సో 37 ఓట్స్, 40 ఓట్లు ఫేవర్గా, 4 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. అంటే 4 వచ్చేసి ఇంకా పెన్ను పేపర్ తీసుకోలేదంట. సో ఎనీహౌ మీరు మరి అందరూ పోల్ చేస్తూ ఉండండి. ఈలోపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంతకుముందు 2 సెషన్స్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం అన్నమాట. సో వ్యాస పూజ అనేది మరి గురువు గారికి మనం రాసే ఒక సమర్పణ లేఖ. అంటే గురువు గారిని కీర్తిస్తూ మనం లేఖ అనేది రాస్తున్నాం అన్నమాట. మరి గురువు గారిని కీర్తిస్తూ లేఖ అనేది రాయడం, అలాగే ఇక మనకంటూ మరి ఆధ్యాత్మికంగా కొన్ని కోరికలు ఉంటాయి, వాటిని కూడా మనం అడగవచ్చు, అందులో తప్పేమీ లేదు. ఓకే, అయితే మరి ఈ వ్యాస పూజ లెటర్ ఎలా రాయాలి ఏంటి అనేది మనం క్రితం సెషన్లో చెప్పుకున్నాం. మరి అంటే ఒక డెడికేటెడ్గా ఒక సెషన్లో చెప్పుకున్నాం. తర్వాత క్రితం సెషన్లో కూడా కొద్ది భాగం దీనికి సమయం కేటాయించాం అనమాట. మరి ఈ సెషన్లో మనం ఏం చేయబోతున్నాం? ఈ సెషన్లో వచ్చేసి ఇక మనం వ్యాస పూజ లేఖ రాయబోతున్నాం అనమాట. అందుకనే పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోమని చెప్పింది. ఓకే, ఇప్పుడు ఈరోజు మరి 8 లేదా 8:30 వరకు మనకి సెషన్ అనేది ఉంటుంది. అంటే ఇంకొక 40 నిమిషాల సమయం, అంటే ఈ సెషన్కి సంబంధించిన సమయం వచ్చేసి మనం వ్యాస పూజ కేటాయించబోతున్నాం. అయితే మరి ఈ సెషన్లో వచ్చేసి మీరందరూ వ్యాస పూజ రాస్తూ ఉండండి. మీరు రాసేటప్పుడు ఈ గైడ్ లైన్స్ అనేవి చూపిస్తూ ఉంటాను అనమాట. మరి గైడ్ లైన్స్ అనేవి పెద్దగా ఉండవు. ఒక 3-4 పాయింట్లు ఆ రకంగా ఉంటుందన్నమాట. ఒక 3-4 పాయింట్లు మాత్రమే ఈ గైడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, నేను ఒకసారి మీకు పీపీటీ చూపిస్తాను. ఓకే, హరే కృష్ణ కుమార్ ప్రభు, ఈ డాక్యుమెంట్ మీద ఉన్న అక్షరాలు క్లియర్గా కనపడుతున్నాయా లేకపోతే
ఫాంట్ సైజ్ తక్కువ ఉందా? హరే కృష్ణ ప్రభు. ఫాంట్ సైజ్ కొంచెం బాగానే ఉంది ప్రభు. Yeah. కొంచెం జూమ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా జూమ్ చేయాలా? అవును ప్రభు. ఓకే, సో లిటిల్ మోర్ ఐ ఇంక్రీజ్. ప్రభు ఇప్పుడు ఓకే ప్రభు, ఇట్స్ క్లియర్ ప్రభు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక వ్యాస పూజ ఎలా రాయాలి అనే దానికి ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. స్ట్రక్చర్ అంటే మరి ఈ వ్యాస పూజ లేఖ ఏదైతే ఉందో మరి ఈ లేఖ ఏ రకంగా ఉండాలి, ఇది చాలా మంది కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. చాలా మంది కామన్గా అడిగే క్వశ్చన్. దయచేసి పెన్ను పేపర్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి వెంటనే, అది మామూలు ఒక నోట్బుక్ అయినా పర్వాలేదు, అందులో ఉన్న పేపర్ తీసుకోండి, పెన్ను లేకపోతే పెన్సిల్ ఏది ఉంటే అది తీసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు వ్యాస పూజ ఎలా రాయాలి అనేది ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మనం ఈ డిస్కషన్ అనేది కంప్లీట్ చేద్దాం. తర్వాత అందరూ వ్యాస పూజ రాయడం మొదలు పెట్టాలి. మరి రాబోయే 30 నిమిషాల్లో వ్యాస పూజ అనేది రాసేసి మీరు ఒక ఫోటో తీసేసి పంపించేయాలన్నమాట. అంటే ఈ రోజుతో ఇదే రోజు వ్యాస పూజ సబ్మిషన్స్ అయిపోవాలి. ఎందుకంటే వ్యాస పూజ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మరి ఈ టెక్స్ట్ అంతా డిజిటైజ్ చేసిన దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయడం, మరి ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత ఒకసారి పై ఎత్తున రివ్యూ అనేది చేయడం, ఈ రకంగా ఒక్కొక్క వ్యాస పూజ లెటర్కి ఈ 3 ప్రక్రియలు ఉంటాయి అన్నమాట. ఇవి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈరోజు వ్యాస పూజ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేస్తే కనుక, కనీసం ఈ సింహభాగం డాక్యుమెంట్లన్నీ వచ్చేస్తే కనుక మరి మన టీం వచ్చేసి ఈ పని అనేది మొదలు పెట్టుకోవచ్చు. సో వాలంటీర్స్ వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టుకుంటారు. మరి ఇక డ్యూ డేట్కి అన్ని సబ్మిషన్స్ అయిపోతాయి. ఓకేనా? సో అందరూ చూడండి, వ్యాస పూజ ఏ రకంగా రాయాలి, ఈ లెటర్ స్ట్రక్చర్ ఇదన్నమాట. ఓకే, సో ముందుగా ఏ రకంగా మొదలు పెడతాం? గురువర్యులైన శ్రీల ప్రభుపాదుల వారికి లేదా ప్రియమైన శ్రీల ప్రభుపాద, ఈ రకంగా అంటే మొదలైనవి అంటే ఈ రకంగా మరి ప్రభుపాదుల వారిని మనం పలకరిస్తూ మనం రాయాలన్నమాట. అంటే మరి విశ్వగురువులైన శ్రీల ప్రభుపాదుల వారికి ఆ రకంగా కూడా రాసుకోవచ్చు. అంటే మరి ఇక్కడ ఇచ్చింది ఒక నమూనా అన్నమాట. గురువులైన శ్రీల ప్రభుపాదుల వారికి లేదా ప్రియమైన శ్రీల ప్రభుపాద, ఇది మనకు అర్థం అవడం కోసం ఒక నమూనాగా రాసినవి. విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు అని కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణ భగవానునికి ప్రియ భక్తులైన శ్రీల ప్రభుపాదుల వారికి అని ఆ రకంగా కూడా మనం మొదలు పెట్టవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఓకే. ఇక తర్వాత రెండోది వచ్చేసి ఇక మరి ప్రభుపాదుల వారిని కీర్తిస్తూ మనం ఏమైనా కొన్ని విషయాలు రాయొచ్చు. మీరు 70వ సరుకుల ఓడలో అమెరికా దేశానికి ప్రయాణించారు. వ్యసనపరులైన మరియు సంస్కారం తెలియని హిప్పీలని కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చారు. ఇంకా మనం రాయొచ్చు అనమాట. భగవద్గీతను చక్కగా మీరు ప్రచారం చేశారు, భాగవతాన్ని అందరికీ బోధించారు, విదేశీయులకి చైతన్య మహాప్రభు గురించి మీరు తెలియజేశారు. ఈ రకంగా మనం రాయొచ్చు. అంటే ప్రభుపాదుల వారు ఏం చేశారో అనే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంగా కీర్తిస్తూ మనం రాయొచ్చు. ఒకవేళ మీరే గనక ఆ వయసులో అమెరికాకు వెళ్ళే సాహసం చేయనట్లయితే, మీరు ఇంత పెద్ద బాధ్యతని మీరు తీసుకున్నట్లయితే ప్రపంచం ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండేదో, అంటే ఈ రకంగా మొదటి భాగంలో ప్రభుపాదుల వారిని కీర్తిస్తూ కొన్ని విషయాలు రాయొచ్చు. రెండో భాగం వచ్చేసి మరి ప్రభుపాదుల వారి వల్ల మీరేం నేర్చుకున్నారు, ప్రభుపాదుల వారి మూలంగా మీరేం లాభపడ్డారు. మరి 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 హరే కృష్ణ మహామంత్రులు తెలిసింది ప్రభుపాదుల వారి దయ వల్ల,
4 నియమాలు అనేవి పాటించాలన్న సంగతి తెలిసింది ప్రభుపాల వారి దయ వల్ల. అలాగే మనకి భాగవతం, భగవద్గీత ఇవన్నీ ప్రభుపాల వారి ద్వారా మనం నేర్చుకున్నాం అనమాట. ఈ రకంగా ప్రభుపాల వారి నుంచి మనమే లాభాన్ని పొందాం. ప్రభుపాల వారి దగ్గర నుంచి మనం తీసుకున్నవేంటి అది మీరు 2వ భాగంలో రాయొచ్చు. 2వ భాగం అన్నాను కదా అని చెప్పేసి ఒక్కోటి ఒక్కో పేజీలు కాదు. వ్యాస పూజ ఆఫరింగ్ అనేది ఒక A4 షీట్లో ఒకవైపు వస్తే చాలు అనమాట. ఒకవైపు వస్తే సరిపోతుంది. ఓకే, అయితే మరి ఈ 2వ భాగం వచ్చేసి మరి గురువు గారి దగ్గర నుంచి మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి తెలుసుకున్నారు. కొంతమంది మృదంగా వాయించడం ఎలాగో తెలుసుకుని ఉండొచ్చు, మందిరానికి రావడం మూలంగా. సంకీర్తన ఎలా చేయాలో తెలుసుకుని ఉండొచ్చు. ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తికి మరి ఒక్కో రకంగా ప్రయోజనం చేకూరు ఉండొచ్చు. ఇది 2వ భాగం అనమాట. ఇప్పుడు 3వ భాగం, మరి ప్రభుపాల వారు చేసిన గొప్ప పనులు ఏంటో మొదటి భాగంలో రాసాం. మరి ప్రభుపాల వారి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది 2వ భాగంలో రాస్తున్నాం. 3వ భాగంలో మనం ఏం రాయాలి, మరి గురువు గారి కోసం మనం ఏం చేస్తాం. మరి ఒక్కొక్క భక్తులు వచ్చేసి ఒక్కో రకంగా అనుకోవచ్చు. ఒకళ్ళు ఏమనుకుంటారు, ఈ సంవత్సరం భగవద్గీత పూర్తి చేస్తాను రాసేయండి. ఈ సంవత్సరం మీకోసం భగవద్గీత చదవడం పూర్తి చేస్తాను. ఇంకొకటి వచ్చేసి భగవద్గీత అయిపోయి ఉండొచ్చు, భాగవతం చదవడం అనేది మరి అతను ఒక టార్గెట్గా పెట్టుకుని ఉండొచ్చు. ఈ సంవత్సరం భాగవతం పూర్తి చేస్తానన్నో, లేదా పలానా స్కందం వరకు నేను పూర్తిగా చదువుతానన్నో, ఆ రకంగా మీ టార్గెట్ మీరు రాయొచ్చు. ఇంకా సర్వీస్ రిలేటెడ్, మరి కనీసం నెలకి కనీసం 5గురికైనా హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్తానో, లేదా ఏకాదశికి ఉపవాసం పాటిస్తానో, లేదా ఏకాదశి రోజు ఎక్కువ మాలలు జపం చేస్తానో, ఈ రకంగా మీరు గురుగారికి కొన్ని కమిట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ఆల్ రైట్. ఇంకా మీకు వచ్చే సంపాదనలో కొంత భాగం మరి ఈ భగవంతుడి సేవ కోసం ఖర్చు పెడతానో, దోస్ థింగ్స్ ఆల్సో కెన్ బి రిటర్న్. దట్ ఈస్ ఆల్ రైట్. అంటే గురువు గారి కోసం మీరేం చేస్తారు, మీ వైపు నుంచి సాధన పరంగా కావచ్చు, సేవ పరంగా కావచ్చు, మీరేం చేయదలుచుకున్నారు రాబోయే సంవత్సరం లేదా ఇక నుంచి అనేది మీరు రాయొచ్చు అనమాట. రాసిన తర్వాత మీరు కావాలంటే ఇంకొన్ని కూడా రాయొచ్చు. అంటే కొన్ని ప్రార్థనలు అవి రాసుకోవచ్చు అనమాట. అంటే పేజ్ లిమిట్ ఉందా అని అడుగుతున్నారు. ఓకే, 1.5 2 పేజెస్ వరకు పర్లేదు మాతాజీ. మీరు 2 పేజెస్ రాసినా దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, మరి ఇంకా మీరు కొన్ని ప్రార్థనలు అనేవి రాసుకోవచ్చు అనమాట. ఏంటంటే నేను సాధన సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నాను, దయచేసి మరి సాధన నేను చక్కగా ఫాలో అయ్యే విధంగా, సాధన చక్కగా పాటించగలిగే విధంగా నాకు ఆధ్యాత్మిక బలాన్ని ఇవ్వండి. ఈ రకంగా మీరు రాసుకోవచ్చు. నాకున్న మానసిక బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా నేను సాధనలో ఇబ్బంది పడుతున్నాను, నా బలహీనతల్ని అధిగమించే శక్తిని నాకు ఇవ్వండి. ఈ రకమైన రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్ రైట్. ఆ తర్వాత చివరిలో వచ్చేసి మీ సేవకుడు లేదా మీ సేవకురాలు కింద కనపడుతుంది కదా. సో అన్ని ఫాంట్స్ పెరిగాయి కానీ దీన్ని పెరగలేదు. 1 minute. ఇక్కడ చూడండి, మీ సేవకుడు లేదా మీ సేవకురాలు అని చెప్పేసి ఇక్కడ ఇంకొన్ని విషయాలు కూడా రాసుకుంటే మంచిది. ఊరు, ఇక్కడ మీ ఊరు కూడా రాయండి. ఏదైతే అది, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఇంకా మీ కాంటాక్ట్ నెంబర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మీ పేరు, మీ ఊరు, అలాగే మీ కాంటాక్ట్ నెంబర్. మరి ప్రభువులు అయితే కనుక భక్త అని రాయాలి. అంటే భక్త ప్రకాష్, భక్త సుమన్ ఆ రకంగా. అదే మాతాజీలు అయితే కనుక భక్తిని అని రాసుకోవాలన్నమాట. అంటే భక్తిని ప్రియాంక లేదా భక్తిని కృష్ణవేణి ఈ రకంగా. అయితే ఎవరైనా ఇప్పటికే దీక్ష తీసుకున్నట్టయితే ఇక్కడ భక్తిని అని రాయాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఆధ్యాత్మిక నామం ఏదైతే ఉందో అది రాసేసుకోండి. అంటే కర్మాకర రామదాస అట్లాగా, లేకపోతే చంద్రకాంత కృష్ణదాస ఆ రకంగా మీ పూర్తి పేరు రాసేసుకోండి.
మరి ఆ రకంగా దీక్షనామాల ముందు భక్త లేదా భక్తిని అని పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? సందేహాలు ఉంటే ఇప్పుడే అడగండి ఒకసారి, 1 by 1. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ ప్రభు. హరే కృష్ణ. దండవత్. ప్రభు వ్యాస పూజ లెటర్ ఏ టైం కల్లా అప్డేట్ చేయాలి ప్రభు? ఐ మీన్ లాస్ట్ డేట్ అట్లా. సో లాస్ట్ డేట్ దాకా మనం వెయిట్ చేయకూడదు మాతాజీ, ఇప్పుడు రాసి ఫినిష్ చేసేద్దాం. ఓకే ప్రభు. ఓకే ప్రభు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ఆల్రెడీ నిన్న నైట్ రాసేసాం ప్రభుజీ. మా వేరే అయితే ఓకే మాతాజీ, అయితే మీరు నారాయణ స్వామి రూపు పంపించేయండి, అయిపోతుంది. అంటే నేను ఈ గ్రూప్ లో లేను ప్రభుజీ, మామూలు క్లాసెస్ వింటూ ఉంటాను గ్రూప్ లో. ఓకే ఆల్రెడీ ఎవరైతే వ్యాస పూజ లెటర్స్ రాసేసారో వాళ్ళు నారాయణ స్వామి రూపు పంపించేయండి. ఆ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మాతాజీ చెప్పండి. ఎగ్జాక్ట్ గా ఇలాగే అని లేదు ప్రభు, కానీ కొంచెం ఇలాగే ఉంది. పర్వాలేదు ప్రభు, ఆల్రెడీ పంపించేశాను నేను. పర్వాలేదు మాతాజీ, ఇది నమూనా అంతే. ఇదేంటంటే ఎవరికి తెలియని వాళ్ళకి, ముఖ్యంగా ఫస్ట్ టైం రాసే వాళ్ళకి వ్యాస పూజ ఎలా రాయాలో తెలియదు కాబట్టి ఇది చూపిస్తున్నాను అనమాట. ఇంకొకటి, లాస్ట్ ఇయర్ వచ్చేసి వ్యాస పూజ డాక్యుమెంట్స్ లో లాస్ట్ 3 years వ్యాస పూజ డాక్యుమెంట్స్ అన్ని చూస్తున్నాను. అందులో కొన్ని ఏంటంటే స్ట్రక్చర్ ప్రకారం లేదు, అంటే స్ట్రక్చర్ అనేది పక్కన పెడితే కొన్ని ఎలా రాయకూడదో అలా రాశారనమాట. అందుకే ఈ సంవత్సరం అవగాహన కోసం ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, సో విల్ ప్రొసీడ్ టు నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. yes మాతాజీ. ప్రభు అంటే ఏదైనా ప్రార్థనలు కూడా యాడ్ చేయమని చెప్పారు కదా ప్రభు, అవి ఎలాంటి యాడ్ చేస్తే బాగుంటుంది ప్రభు? మాతాజీ అదే ఏదైనా మీకు లెటర్ లో శ్లోకాలు కానీ ఏమన్నా యాడ్ చేసి రాయండి అని చెప్పారు కదా ప్రభు, అవి మనం ఎలాంటి శ్లోకాలు రాయాలి ప్రభు? అంటే అర్థం కాలేదు. మీ రిలైజేషన్ ప్రకారం మీరు గురువు గారికి ఏమైనా చెప్తున్నట్టయితే దానికి తగ్గట్టుగా మీకు ఏదైనా శ్లోకం గుర్తొస్తే రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. శ్లోకం అంటే మీనింగ్ భగవద్గీత. శ్లోకం అయినా రాయొచ్చు, భావం అయినా రాయొచ్చు, ఎనీథింగ్ ఇస్ ఓకే. హరే కృష్ణ ప్రభు. yes మాతాజీ. ప్రభు ఇప్పుడు మనం డివోషనల్ ప్లేసెస్ విజిట్ చేస్తున్నాం కదా ప్రభు, అవి కూడా ఎక్స్పీరియన్స్ రాయొచ్చా ప్రభు? అదే బృందావనం, పూరి అలా ప్లేసెస్ రాయొచ్చు, కాకపోతే ఇన్ 1 or 2 lines. ఓకే ప్రభు. ఓకే, సో వి ఆర్ ప్రొసీడింగ్. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంట్లో రాయాల్సింది ప్రభుపాదుల వారి వల్ల ఏం నేర్చుకున్నారు, ప్రభుపాదుల వారికి మీరు ఏం సేవ చేస్తారు? ఫస్ట్ మీరు చెప్పినది కదా ప్రభు, గురువర్యులైన ప్రియమైన శ్రీల ప్రభుపాదకి, విశ్వ గురువులైన ఏదో ఒకటి శ్రీకృష్ణ భగవానికి ప్రియమైన శ్రీల ప్రభుపాదుల వారికి మెన్షన్ చేసి ఏదో ఒకటి రాయన్నా ప్రభు. ఇందాక మాతాజీ అడిగినట్టు భగవద్గీత, భాగవతం శ్లోకాలు రాయాల్సిన అవసరం లేదు, దాంట్లో మెన్షన్ చేసినారు కదా. అంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ మాతాజీ. ఇన్ కేస్ ఒకవేళ మీరు చెప్తున్న దానికి ఏదైనా శ్లోకం తగ్గట్టుగా ఉందని మీకు అనిపిస్తే మీరు రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ థింగ్. ఓకే ప్రభు. ఇప్పుడు సేవ అంటే మంగళారతి, జపము, ప్రసాదం అనేది సేవనేనా ప్రభుజీ? అవును, అదే సాధన సేవ. మీరు దేని గురించి అయినా రాసుకోవచ్చు. ఓకే సార్. హరే కృష్ణ. ప్రణామం ప్రభు. హరే కృష్ణ. సో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదన్నమాట. సో వ్యాస పూజ ఎలా రాయకూడదు? మరి ఇందాక మనం చూసింది ఏంటి? ప్రియమైన శిల ప్రభుపాదుల వారికి అని చెప్పేసి మొదలు పెట్టాం. అందులో మీరు అని రాయడం మొదలు పెట్టాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రభుపాదుల వారు 70వ ఏట సరుకుల ఓడలో అమెరికా దేశానికి ప్రయాణించారు. ప్రభుపాదుల వారు అని చెప్పేసి ఒక్కొక్క లైన్ ప్రభుపాదుల వారు అని మొదలు పెడుతున్నాం. ఓకే, మరి దీని పరిస్థితి ఏంటి? ఇది వ్యాస పూజ కాదు, వ్యాసం అంటారు అనమాట. అంటే ప్రభుపాదుల వారి గురించి రాయడం అంతే తప్ప ప్రభుపాదుల వారికి లేఖ రాయడం కాదు. ఇది ఇలా మనం రాయకూడదు. ఓకే, ఇప్పుడు విల్ గో టు నెక్స్ట్ వన్ ఆల్సో. రాయదగిన విషయాలు. మనం రాయదగిన విషయాలు భాగవతం, భగవద్గీత శ్లోకాలు మెన్షన్ చేయొచ్చు. చైతన్య చరితామృత శ్లోకాలు కూడా కావాలంటే మీరు మెన్షన్ చేయొచ్చు. దిర్ ఇస్ నో ప్రాబ్లం. అలాగే మరి మీరందరూ మీలో కొంతమంది సేవలు అనేవి చేస్తూ ఉన్నారు. దాని మూలంగా మీకు జీవితంలో కొన్ని రియలైజేషన్స్ అనేవి వస్తాయి. అవి మీరు రాయొచ్చు. అంటే ఇన్ 1 or 2 lines. తర్వాత మీ ప్రార్థనలు ఏమైనా ఉంటే మీరు చేయొచ్చు. అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, నాకున్న బలహీనతల కారణంగా సాధన సరిగ్గా చేయలేకపోతున్నాను,
నాకున్న బలహీనతల కారణంగా మరి భగవంతుడి సేవ సరిగ్గా చేయలేకపోతున్నాను, వీటిని అధిగమించే శక్తిని నాకు ఇవ్వండి. ఈ రకంగా మనం రాసుకోవచ్చు. అలాగే మాకు మరిన్ని సేవలు ఇవ్వాలి అని చెప్పేసి మనం గురువు గారిని కోరుకోవచ్చు అనమాట. ఇటువంటి విషయాలు రాయదగిన విషయాలు. అలాగే ఇంకా ముఖ్యమైనది రాయకూడని విషయాలు. ఈ విషయాలు రాయకూడదు అనమాట. ఏం రాయకూడదు? ఇతర భక్తుల్ని పొగడ్డం. ఇతర భక్తుల్ని పొగడ్డం అనమాట. అది మనం వ్యాస పూజ అనేది రాసేది గురువు గారిని పొగడడం కోసం, గురువు గారిని కీర్తించడం కోసం, ఇతర భక్తుల్ని కీర్తించడం కోసం కాదు. మనకి కొంతమంది భక్తుల మీద ఒక రకమైన సదభిప్రాయం ఉండొచ్చు. నన్ను మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్లారు, లేకపోతే నాకు హరే కృష్ణ మహామంత్రాన్ని అదేంటి మాకు ఇచ్చారు, లేకపోతే మాకు భగవద్గీత భాగవతం నేర్పించారు అనేసి మీకు కొంతమంది భక్తుల మీద ఒక రకమైన ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఒక రకమైన అనుకూలత ఉండొచ్చు. అయితే అవన్నీ ఇందులో రాయకూడదు అనమాట. ఎందుకంటే ఆ భక్తులు కూడా వాళ్ళు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత కావచ్చు, హరే కృష్ణ మహామంత్రం కావచ్చు, లేకపోతే భాగవతం కావచ్చు, అదంతా కూడా వాళ్ళ ప్రాపర్టీ కాదు, అదంతా కూడా వాళ్ళ ఆస్తి కాదు. గురువు గారి దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు మీకు ఇచ్చారనమాట. ఈరోజు మీరు గురువు గారి దగ్గర నుంచి తీసుకుని మీరు వేరే వాళ్ళకి ఇస్తారు. అందరికి అర్థమైంది కదా? అలాగే ఈరోజు మీరు ఎవరినైతే ట్రైన్ చేశారో వాళ్ళు కూడా రేపు గురువు గారి పుస్తకాలు చదువుకుని గురువు గారి దగ్గర నుంచి తీసుకుని కొత్త భక్తులకి ఇస్తారనమాట. ఇది జరిగే ప్రక్రియ. ఓకే, మనం చెప్పే విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, లేదా మరి ఇవన్నీ ఒకళ్ళ ప్రాపర్టీ కాదు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, దివ్య జ్ఞానం అనేది ఇది కేవలం గురువు గారి సొత్తు, గురువు గారి సంపద అనమాట. ఓకే, ఇక రెండోది ఇతర భక్తుల గురించి చాడీలు రాయడం. మరి క్రితం కొంతమంది భక్తుల విషయంగా మనకి అసంతృప్తి అనేది ఉండొచ్చు. వాళ్ళ పేరు రాసి కానీ పేరు రాయకుండా కానీ ఇండైరెక్ట్గా ఇతర భక్తుల గురించి చాడీలు రాయడం. పలానా మాతాజీ ఉంది, నా మీద అసూయ ఎక్కువ, పలానా ప్రభు ఒక ఆయన ఉన్నాడు, ఆ ప్రభు ప్రవర్తన సరిగ్గా ఉండదు, ఎప్పుడు చూసినా ఏమంటారు కోపంగా ఉంటారనో, లేకపోతే పలానా ప్రభు ఉన్నాడు, ఎప్పుడు సేవకు పిలిచినా రాడు, పలానా ప్రభు ఒక పని దొంగ, పలానా మాతాజీ ఒక పని దొంగ. ఈ రకంగా ఇతర భక్తుల గురించి మనం చాడీలు రాయకూడదు. అవి వ్యాస పూజలో రాయడం మూలంగా పరిష్కారం అయితే రాదు. ఓకే, ఇక మూడోది మందిరం మీద ఫిర్యాదులు రాయడం. సో ఇవి ఏవైతే ఉన్నాయో, అంటే మరి పలానా మందిరంలో వచ్చేసి దాన్ని ఏమంటారు, నా మీద నన్ను వివక్షగా చూశారు, నాకు సరైన సేవలు అనేవి ఇవ్వడం లేదు, మరి పలానా మందిరంలోనూ భక్తులు ఈ రకంగా ఉన్నారు, వారి మీద దయచేసి మీ దయ చూపించండి, ఇలాంటివి రాయకూడదు. ఎందుకంటే గురువు గారు వచ్చేసి గురు ఈజ్ యాజ్ గుడ్ యాజ్ పరమాత్మ, ప్రభుపాద్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ పరమాత్మ. ప్రభుపాల వారికి అందరి సంగతి తెలుసు, ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. అలాగే మనం ఒకరి గురించి ఫిర్యాదు ఇవ్వచ్చు, కానీ ఫిర్యాదు ఇచ్చే మన ఉద్దేశం ఏంటో గురువు గారికి చాలా బాగా తెలుసు. మరి కరెక్షన్ అనేది మన మీద చేయాలా, అవతల వాళ్ళ మీద చేయాలా, అది గురువు గారికి బాగా తెలుసు. కాబట్టి వ్యాస పూజ డాక్యుమెంట్లో ఫిర్యాదులు రాయడం పూర్తిగా అనవసరం అన్నమాట. ఓకే, ఇంకోటి, మన ఉద్దేశంలో లోపాలు ఉన్నాయా, అవతల వారి ఉద్దేశాల్లో లోపాలు ఉన్నాయా, మన సేవలో లోపాలు ఉన్నాయా, అవతల వారి సేవలో లోపాలు ఉన్నాయా, ఇవన్నీ గురువు గారికి చాలా స్పష్టంగా తెలుసు. ఓకే, మరి మనం ఫిర్యాదిస్తే తప్పితే తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రభుపాల వారు లేరు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, భౌతిక కోరికల గురించి ప్రార్థించడం. మీ దయ ఉంటే వచ్చే సంవత్సరానికల్లా నా వ్యాపారం వృద్ధి చెందుతుందనో, లేకపోతే కొంచెం మరి మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలనో, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలనో కొంచెం మీరు శ్రీకృష్ణ భగవాన్ నుండి ప్రార్థించండి. ఈ రకంగా భౌతిక కోరికల కోసం మనం వ్యాస పూజలో ప్రార్థించకూడదు. కావాలంటే మీరు సపరేట్గా మీరు మీ పూజ మందిరంలోకి వెళ్ళి మీరు గురువు గారికి ప్రార్థించుకోవచ్చు. అటువంటివి వ్యాస పూజలో మనం రాయకూడదు. అటువంటివి
వ్యాస పూజలో మనం రాయకూడదు అనమాట. ఓకే, దీస్ థింగ్స్, ఈ విషయాలు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దయచేసి అందరూ ఈ వ్యాస పూజ రాయడం మొదలు పెట్టండి. 7:50 అయింది టైము. 8:15 కల్లా, అంటే 25 నిమిషాలు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైం. ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం. దయచేసి అందరూ వ్యాస పూజ రాయడం మొదలు పెట్టండి. ఎవరైతే ఇప్పటికే వ్యాస పూజ రాసేసారో మీరు జపం చేసుకోండి. లేదా మీ ఇంట్లో ఎవరైనా సరే ఇంకా వ్యాస పూజ రాయినట్లయితే వారి చేత రాయించండి. వారిని కూర్చోబెట్టి వారి చేత వ్యాస పూజ రాయించండి. ఈరోజు ఆదివారం, ఈరోజు ఆఫీసులకు వెళ్ళే పని లేదు కాబట్టి నిదానంగా నింపాదిగా కూర్చోబెట్టి రాయించండి. అలాగే ఇలా రాసిన వ్యాస పూజ డాక్యుమెంట్స్ అన్ని ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించాలన్నమాట. సో నారాయణ స్వామి ప్రభు వచ్చేసి వ్యాస పూజ కోఆర్డినేటర్ అనమాట. మరి ఈ ప్రభు గారికి పంపిస్తే మరి ఆ డాక్యుమెంట్స్ అన్ని డిజిటైజ్ చేయడం, అలాగే వాటన్నిటిని ప్రూఫ్ రీడింగ్ చేయించడం, తర్వాత రివ్యూ చేయడం, ఈ వర్క్లో ఏదైతే ఉందో ఇదంతా ప్రభు మేనేజ్ చేస్తున్నారో. సో ఈ ప్రభుకి మీరు పంపించవచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి. దయచేసి అందరూ ఇప్పుడు వ్యాస పూజ అనేది రాయడం మొదలు పెట్టండి. అందరికీ లెటర్ స్ట్రక్చర్ అనేది నేను చూపిస్తాను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ్. యా, హరే కృష్ణ ప్రభు. క్లాస్ రికార్డింగ్ అయింది ప్రభు, యూట్యూబ్ లో ఉంటుందా? మీరు చెప్పే క్లాస్ ఈరోజు క్లాస్ మిస్ అయిపోయాను ప్రభు. ఉంటుంది ప్రభు, ఇట్ విల్ బి దేర్. కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం వచ్చేసి వ్యాస పూజ రాయడం అనమాట. సో దయచేసి పెన్ను పేపర్ తీసుకుని వ్యాస పూజ రాయడం మొదలు పెట్టండి. మీకు మధ్యలో డౌట్స్ వస్తే నన్ను అడుగుతూ ఉండొచ్చు. మైక్ విల్ బి ఆన్. ఓకే ప్రభు. ఒక 20 నిమిషాల టార్గెట్. 20 నిమిషాల టార్గెట్ లో అందరూ వ్యాస పూజ రాయడం పూర్తి చేయాలి. సో పెన్ను పేపర్ తీసుకుని వ్యాస పూజ రాయడం మొదలు పెట్టండి. మీరు రాస్తున్నప్పుడు మీకు సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమైనా ఉంటే మీరు నన్ను అడగొచ్చు. ఐ విల్ బి అవైలబుల్. ఓకే ఓకే, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మేము రాసి పంపించినాం ప్రభు నారాయణ ప్రభుకి. ఓకే మాతాజీ, మీ ఇంట్లో ఎవరైనా ఇంకా వ్యాస పూజ అనేది రాయినట్లయితే వాళ్ళని కూర్చోబెట్టి రాయించేసేయండి వీలైతే. సరే. హరే కృష్ణ. హాఫ్ అన్ అవర్, 20 to 25 minutes. ఇట్ విల్ బి ఓవర్. సరే. ఇప్పుడు ఇలా గైడెడ్ గా రాస్తున్నాం కాబట్టి మనం తప్పులు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మధ్యలో ఏమైనా సందేహాలు వచ్చినా నన్ను అడగండి. హరే కృష్ణ ప్రభు. కొద్దిమంది డివోటీస్ ఊరికి పోయినారు ప్రభు, పూరికి. ఇంకా రాలేదు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేయాలి ప్రభుకి? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి మీరు రాయించండి మాతాజీ. మీకు కావాలంటే ఈ పీపీటీ మీకు పంపిస్తాను. ఓకే ప్రభు. మొన్న నారాయణ ప్రభును అడిగితే పంపిస్తున్నారు ప్రభు. ఓకే ఓకే మాతాజీ. ఆ నారాయణ ఓకే ప్రభు. ఈవినింగ్ లోపల రాసి సబ్మిట్ చేస్తానులేండి ప్రభు. పేపర్ ఓకే ప్రభు. నోట్ బుక్ పేపర్ లో రాయకూడదని రాయాలి. ఓకే ప్రభు. హరే కృష్ణ. ఈవినింగ్ వరకు పంపవచ్చా ప్రభుజీ? ప్రెసెంట్ రాయలేకపోతున్నాము. ఓకే, నో ప్రాబ్లం. ఈవినింగ్ వరకైనా మీరు పంపించవచ్చు, నో ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మేము పెద్దగా చదువుకోలేదు. ఈ ఫస్ట్ లైన్ నాకు కొంచెం అర్థం అవ్వలేదు, చెప్పరా? గురువులైన అంటే మనం ఎవరికైనా లేఖ రాస్తున్నప్పుడు మరి అదే ప్రియమైన అని చెప్పేసి వాళ్ళ పేరు రాస్తాం. అంటే ముందు వాళ్ళని సంబోధించే విధానం అన్నమాట. ఇక్కడ గురువు గారిని మనం సంబోధించే విధానం ఏంటి? గురువులైన శ్రీల ప్రభుపాద వారికి అని కానీ, లేదా ప్రేమైన శ్రీల ప్రభుపాద అని కానీ, ఈ రకంగా మనం రాయించు అనమాట. ఈ రకంగా మనం గురువు గారిని సంబోధించవచ్చు. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ.
హరే కృష్ణ హరే ప్రభు కృష్ణ ధన్వత్ ప్రణామం. కాలు అన్నారు అదే ఒకరోజు చూపిస్తారు. లోకేష్ బాబు మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాదు. భగవద్గీత భాగవత శ్లోకాలు అనేసి ఇంత ముందు ఎస్ఎన్ చూపించినారు, దాన్ని రాసుకుంటున్నాను, చూపిస్తాను. మీరు కావాలంటే రాయొచ్చు, శ్లోకాలు రాయడం తప్పనిసరి అయితే కాదు. ఒకవేళ మీకు రాయాలనిపిస్తే మీరు రాయొచ్చు అనమాట. హరే కృష్ణ. పుణ్యలక్ష్మి మాతాజీ ఏదో అడుగుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఈవినింగ్ సబ్మిట్ చేస్తాను ప్రభుజీ, ఎందుకంటే బాబు ఉన్నాడు మళ్ళీ వెళ్ళిపోతాడు కదా అని. సరే మాతాజీ. మా పవన్ అండి. పవన్ చేతి కూడా రాయించండి. అలాగే ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో దయచేసి అందరూ రాస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను, దానికి కూడా ఒక పోల్ పెడతాను. హరే కృష్ణ ప్రభుజీ, నేను నిన్న రాశాను ప్రభుజీ, నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదని దాన్ని మళ్ళీ వాట్సాప్ లో టైప్ చేసుకొని PDF ఫైల్ పంపించాను ప్రభుజీ. ఇట్స్ ఓకేనా ప్రభుజీ? మాతాజీ మీరు వాట్సాప్ లో పంపించేటట్టయితే మీరు డైరెక్ట్ వాట్సాప్ లో టైప్ చేసుకొని మళ్ళీ దాన్ని PDF ఫైల్ గా చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీరు వాట్సాప్ లో టైప్ చేస్తే ఆ టెక్స్ట్ లాగా పంపించేసేయండి, మళ్ళీ PDF చేయొద్దు. ఓకే ప్రభుజీ. ఓకే, మళ్ళీ దాన్ని డాక్యుమెంట్ చేయకండి. దాన్ని తెలుగులోనే టైప్ చేశారు కదా. అవును ప్రభుజీ, తెలుగులోనే టైప్ చేశారు. వాట్సాప్ అని చెప్పి మీరు విషయం గుర్తు చేశారు. ఈ రకంగా మీరు ఎవరైనా ఎలక్ట్రానిక్ గా డైరెక్ట్ గా టెక్స్ట్ లాగా రాసి పంపించేటట్టయితే దయచేసి ఎమోజీస్ పెట్టొద్దు అనమాట. ఇది నవ్వుతున్నట్టు కానీ లేకపోతే కొంచెం ఈ హాస్యం అనేది రావడానికి కొన్ని ఎమోజీస్ పెడతారు, అటువంటివి పెట్టకూడదు. లేదు, పెట్టలేదు ప్రభుజీ, అట్లాంటివన్నీ పెట్టలేదు. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఈవినింగ్ లో పంపిస్తాను ప్రభుజీ. కృష్ణ ప్రభు దండత్ ప్రణామ్ ప్రభు. ఇప్పుడు ఇచ్చారు కదా ప్రభు, అందులో ఒక 1-2 లైన్ యాడ్ చేసి రాసి పంపించవచ్చా ప్రభు? రాసుకోవచ్చు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. దయచేసి భక్తులందరూ గమనించాలి. ఇప్పుడు ఇక్కడ చూపించినవి ఏవైతే ఉన్నాయో ఇది మాత్రమే రాయాలని కాదు, లేదు ఇదే రాయాలని కాదు, ఇది ఒక నమూనా అన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ అందరికీ స్క్రీన్ మీద చూపిస్తున్నది ఒక నమూనా, అంటే ఈ రకంగా రాయొచ్చు అని. ప్రతి బాక్స్ లోనూ ఖాళీ లైన్లు ఉన్నాయి, అంటే ఏంటి దాని అర్థం, మీరు ఇంకా రాసుకోవచ్చు అని అర్థం. ఇది మాత్రమే రాయాలని కాదు, ఇక్కడ రాసిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు వీటికి వేరుగా కూడా రాసుకోవచ్చు. ఇది ఒక స్ట్రక్చర్ అంతే. ప్రారంభంలో ప్రభుపాల వారిని కీర్తిస్తూ కొన్ని విషయాలు రాయడం, రెండో భాగంలో మీరేం నేర్చుకున్నారో రాయడం, మూడో భాగంలో మరి గురువు గారి కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు అది మీరు రాయడం అనమాట. ఇది కాపీ కొట్టడం కోసం కాదు, ఇది ఒక నమూనా. అంటే వ్యాస పూజ ఏ రకంగా రాయొచ్చు అనే విషయానికి సంబంధించి ఇది ఒక నమూనా. దీన్ని అనుసరించి మనందరం వ్యాస పూజ లేఖలు అనేవి రాయాలన్నమాట. చివరిలో మీ సేవకుడు లేదా మీ సేవకురాలు, భక్త భక్తి, మరి మీ ఊరు, మీ దేవుడు, అలాగే కింద మీ ఫోన్ నెంబర్, ఈ విషయాలు రాయాలన్నమాట. ఓకే, సో నేను పోల్ కూడా పెడతాను. ఎంతమంది వ్యాస పూజ రాస్తున్నారో దయచేసి పోల్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ఇది రాసాము వ్యాస పూజ, దీన్ని నారాయణ ప్రభు నెంబర్ చెప్పారు, దానికి పంపించాలా ఏంటి ప్రభు? అవును మాతాజీ. సో నారాయణ స్వామి ప్రభు నెంబర్ ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను, అందులో చూడండి.
తను రేమమ్మా ఒకసారి నెంబర్కి పంపించు. సరే ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇదిగోండి నారాయణ స్వామి ప్రభు నెంబర్ డిస్ప్లే చేశాను స్క్రీన్ మీద. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పంపించవచ్చు అనమాట. హరే కృష్ణ ప్రభు. ప్రభు మాకు పెద్దగా చదువుకోలేదు, తప్పు ఒప్పులున్నా కొంచెం మన్నించండి ప్రభు. అయ్యో ప్రాబ్లం లేదు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇదిగో ఈ నెంబర్కి పంపించాలి 9916088344. ఈ నెంబర్కి వ్యాస పూజ డాక్యుమెంట్ అనేది మనం పంపించాలన్నమాట. అలాగే ఇంకో పోల్ పెట్టాను. ఆ పోల్కి కూడా అందరూ ఒకసారి పోల్ చేయండి. సో ఎంతమంది ఇప్పుడు వ్యాస పూజ రాస్తున్నారు? ఇది రెండవ పోల్ అనమాట. ఇప్పుడు రాస్తున్నా ఉన్న వాళ్ళందరూ దానికి ఒకసారి పోల్ చేయండి. జస్ట్ ఒక 2 సెకండ్స్ వరకు. అది ప్రస్తుతం ముగ్గురే 4 ఓట్లు వచ్చాయి ప్రస్తుతానికి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. వ్యాస పూజ రాస్తూ మీకు ఏమైనా సందేహాలు వస్తే నన్ను అడగవచ్చు. ఐ విల్ బి అవైలబుల్. అలాగే రాయకూడని విషయాలు, ఇతర భక్తుల్ని పొగట్టడం, ఇతర భక్తుల మీద చాడీలు రాయడం, మందిరం మీద ఫిర్యాదులు రాయడం, సో భక్తుల భౌతిక కోరికల కోసం ప్రార్థించడం, ఇవి రాయకూడని విషయాలు అనమాట. రాయదగిన విషయాలు వచ్చేసి భగవద్గీత, భాగవత శ్లోకాలు మీరు రాయాలనుకుంటే రాయొచ్చు. మీ రియలైజేషన్స్ ఏమైనా ఉంటే రాయొచ్చు. మీకు ఏమైనా కొన్ని ప్రార్థనలు ఉంటే రాసుకోవచ్చు. ఇంకా సర్వీస్ ఏమైనా కావాలని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే. వ్యాస పూజ రాయకూడని విధానం ఈ రకంగా, అంటే ప్రభుపాదుల వారు పలానా పని చేశారు, పలానా చోటుకి వెళ్ళారు అంటే ఇది ప్రభుపాదుల వారి గురించి రాయడం అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు చూపిస్తున్న నమూనా ఏదైతే ఉందో ఇది ప్రభుపాదుల వారి గురించి రాయడం. ఇది ప్రభుపాదుల వారికి లేఖ రాయడం కాదు. ఇది ఈ ఫార్మాట్ కరెక్ట్ కాదు. ఈ రకంగా రాయడం సరికాదు. మరి ఏది సరైన పద్ధతి? ఇది సరైన పద్ధతి అన్నమాట. అంటే ప్రభుపాలను మీరు లేదా మీ దయతో ఈ రకంగా మనం ప్రభుపాదుల వారిని సంబోధించాలి. ప్రభుపాదుల వారిని సంబోధిస్తూ రాసే లేఖ ఏదైతే ఉందో అది వ్యాస పూజ అంటారు. లేదా ప్రభుపాదుల వారి గురించి రాసేది ఏదైతే ఉందో దాన్ని వ్యాసం అంటారు అనమాట. సో రెండింటికి తేడా ఉంది. సో కేవలం 13 మంది మాత్రమే పోల్ చేశారు. సో రూల్డ్ పేపర్లో రాయొచ్చా అని అడుగుతున్నారు. రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. రూల్డ్ పేపర్లో రాసినా ఇట్ ఈస్ ఆల్ రైట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు రాయొచ్చా సాయంత్రం వరకు? సాయంత్రం రాసి రేపు పంపించాలా ప్రభు? అర్థం కాలేదు మాతాజీ. సాయంత్రం రాస్తాను, రాసి పంపించచ్చా? ఎస్ మాతాజీ, పంపించవచ్చు. కానీ ఈరోజు పంపించేసేయండి అందరూ. ఓకే ప్రభు. కొంతసేపు అయినా మధ్యాహ్నం వరకు కూడా పంపించచ్చు కదా ప్రభు? పంపించవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు రాయగలరో వాళ్ళు ఇప్పుడు రాసేయడం మంచిది. ఎవరెవరైతే చెప్తుంటే కొంచెం గైడ్ గా ఉంటది కదా ప్రభు. కొంచెం రాసిన తప్పులు ఉన్నాను కూడా సర్చ్ చేసుకొని చేసుకోవచ్చు. కేవలం 10 మంది పోల్ చేశారు. కనపడలేదు. హరే కృష్ణ ప్రభు. పోల్ ఇంకొకటి పెట్టామన్నారు కదా, అది మాకు పాపప్ రాలేదు. పోల్స్ వచ్చేసి ఒకసారి టూల్లోకి వెళ్ళండి, టూల్స్లోకి. ఎందుకంటే ఒక్కొక్కసారి పాపప్ రాకపోవచ్చు. ఈ రెడ్ బటన్ పక్కన మరి 3 చుక్కలు అనేవి ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ప్రస్తుతం ఇప్పుడు లైవ్లో ఉన్న పోల్స్ అన్ని కనపడతాయి అన్నమాట. ఒకసారి అందులోకి వెళ్ళి చూడండి. టూల్స్ పోల్ లైవ్. సో ఎంతమంది ఇప్పుడు వ్యాస పూజ రాస్తున్నారు అనే పోల్ ఏదైతే ఉందో దానికి దయచేసి అందరూ ఓట్లు వేయండి. అదే ఇందాకల పోల్ డైరెక్ట్ గా టాప్ పాపప్ వచ్చింది ప్రభు. ఇప్పుడు ఇది రాలేదు. సో లోపలికి వెళ్తే కనిపించింది. సార్లు మిస్ అవ్వచ్చు ప్రభు అది పాపప్స్. ఓకే. హరే కృష్ణ ప్రభు. ప్రభు మన ట్యూషన్ పిల్లలతో పెద్ద పిల్లలతో రాపిస్తాం ప్రభు. చిన్న పిల్లలు రాయలేరు కదా. ఇంతకుముందు కూడా పెద్ద పిల్లలతో రాపించాం ప్రభు. రాపించి పెడతాను ప్రభు. పెద్ద పిల్లల చేత మాత్రం రాయించండి. కనీసం ఒక 8వ తరగతి అంటే వయసు ప్రకారం చూసుకుంటే కనుక కనీసం 14-15 ఏళ్ల వయసు ఉన్న పిల్లల చేత అయితే రాయించవచ్చు. ఇంకా అంతకన్నా చిన్న పిల్లలకి అయితే వాళ్ళకి ఎలా రాయాలి ఏంటనేది తెలియదు. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే.
సో టైం 8:06 అయింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం ప్రభు. ధన్యవాద మాతాజీ. ప్రభు ఇది రాసిన తర్వాత వాట్సాప్ లో పంపించాలి ప్రభు. ఇది వాట్సాప్ లో పంపించాలి. యా, ఒక విషయం గుర్తు చేశారు మీరు. ఎస్, ఇదంతా మనం పేపర్ మీద రాస్తున్నాం. రాసిన తర్వాత మనం దాన్ని ఫోటో తీసి వాట్సాప్ కి పంపించాలి. మరి మేము అలానే పంపించాం ప్రభు. అవునవును, ఈ ఫోటో తీసే విధానం ఎలా ఉండాలి, ఇది చాలా ముఖ్యం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే చేత్తో కాగితాన్ని పట్టుకుని దాన్ని ఫోటో తీసి పంపిస్తారు. అంటే ఆ ఫోటోలో మరి ఇంకోటి దాన్ని ఏంటంటే కొంచెం దూరంగా పట్టుకుంటారు అనమాట. ఆ ఫోటోలో వచ్చేసి కాగితం మీద అక్షరాలు కనపడవు, కానీ వీళ్ళ చేతులు వేళ్ళు మాత్రం కనపడతాయి అన్నమాట. సో ఆ రకంగా కాదు, చక్కగా ఆ కాగితాన్ని టేబుల్ మీద పెట్టండి, నేల మీద పెట్టినా పర్వాలేదు, పెట్టేసి కేవలం ఆ పేపర్ మాత్రమే, ఆ పేపర్ ఏదైతే ఉందో అది మాత్రం కనపడే విధంగా నాకు కూడా చిన్నట్టేస్తావు, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళి పడతాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు మీరు చెప్పారు కదా ఇప్పుడు అంటే వ్యాస పూజకు తేడా ఉంది, వ్యాసానికి తేడా ఉంది అంటున్నారు కదా ప్రభు. అంటే ఇప్పుడు మేము రాసే లెటర్ లో గురువు గారు ఏం చేశారనేది రాయకూడదా ప్రభు? రాయొచ్చు. అంటే మీరు సంబోధిస్తూ రాయాలి. అంటే ప్రభు నేను ఒక్క సెంటెన్స్ చెప్తాను, అది తప్పు రైట్ చెప్పండి ప్రభు, దాన్ని బట్టి రాసుకుంటాను. ఇంకా గురువు గారు మీరు అతి చిన్న వయసులోనే మీ తండ్రి గారిని కోరి రథం తయారు చేయమని చెప్పి అప్పుడే రథయాత్రను చేశారు. హరే కృష్ణ. కరెక్ట్, ఇలా రాసుకోవచ్చు ప్రభు? ఇలా రాసుకోవచ్చు. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. మరి ఎలా రాస్తే తప్పు? ప్రభుపాదుల వారు చిన్నప్పుడే తండ్రిని కోరి రథాన్ని చేయించుకున్నారు, ఇలా రాయడం తప్పు. మీరు అని సంబోధించి రాశాను ప్రభు. అలా రాస్తే కరెక్ట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ప్రభు మేము వైజాగ్ లో ఉంటాం ప్రభు, మేము మా లెటర్స్ మా టెంపుల్ కి ఇచ్చేస్తాం ప్రభు. యా, కరెక్ట్. యా, వన్ మోర్ అనౌన్స్మెంట్. మన ఐక్య క్లాసెస్కి వచ్చేసి మరి అన్ని జోన్స్ లో ఉండే డివోటీస్ వస్తున్నారనమాట. మరి మీరు ఒకవేళ వైజాగ్ లో ఉంటే మీ వ్యాస పూజ ఆఫరింగ్స్ మీరు ఇప్పుడు రాసేసి మరి మీరు ఏ డివోటీస్తో అయితే టచ్ లో ఉన్నారో మీరు వాళ్ళకి ఇవ్వండి. సో మీరు వైజాగ్ పరిధిలో ఉంటే మీరు హరే కృష్ణ మూమెంట్ వైజాగ్ టెంపుల్కి ఇవ్వాలి. మీరు విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఉంటే మరి మన హెచ్కేఎం విజయవాడ టెంపుల్కి ఇవ్వండి. మీరు ఒకవేళ తిరుపతిలో ఉన్నట్టయితే మన హెచ్కేఎం తిరుపతి టెంపుల్కి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇప్పుడు మనం శ్రీల ప్రభుపద గారు లెటర్లు చెప్పింది కూడా రాయొచ్చా ప్రభు? ఒక్కొక్క లెటర్ లో ఒక్కొక్క అడ్వైస్ ఇచ్చినారు కదా, అందరికి రాయొచ్చు కదా? ఓకే ప్రభు. నేను తిరుపతి హెచ్కేఎం కి ఇచ్చేస్తాను ప్రభు. నో ప్రాబ్లం. ఓకే. అండ్ ఇంకొకటి మన హెచ్కేఎం హైదరాబాద్ కనెక్టెడ్ గా ఉన్న డివోటీస్ సంగతి చెప్తున్నాను. హెచ్కేఎం హైదరాబాద్ కనెక్టెడ్ గా ఉన్న డివోటీస్ కూడా కొంతమంది హోప్ డిపార్ట్మెంట్ లో కనెక్ట్ అయి ఉండొచ్చు, కొంతమంది గిఫ్ట్స్ డిపార్ట్మెంట్ తో కనెక్ట్ అయి ఉండొచ్చు, కొంతమంది ఐక్యతో కనెక్ట్ అయి ఉండొచ్చు, కొంతమంది వేరే డివోటీస్ తో కనెక్ట్ అయి ఉండొచ్చు. అలా అయితే గనక మీరు గిఫ్ట్స్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయినట్టయితే శ్రీవాస్ ప్రభుకి ఇవ్వండి. ఒకవేళ ఫోక్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయిన భక్తులు ఎవరైనా ఉంటే గనక మీరు మీ కన్సర్న్ ఫోక్ గైడ్కి ఇవ్వండి. ఐక్య కనెక్ట్ అయిన వాళ్ళందరూ నేను చెప్పినట్టు నారాయణ స్వామి ప్రభుకి పంపించండి. ఓకే. ఏ టెంపుల్ తీసుకున్నా అది మన గురువు గారికే వెళ్తుంది. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నేను ఒక్క వర్డ్ రాసిన, అది కరెక్టేనా కదా చెప్పండి ప్రభుజీ. అడగండి మాతాజీ. గురువు గారు నాకు సాధన చక్కగా అయ్యేటట్టు, నా బలహీనతలో అధిగమించే శక్తి, మాయలో పడకుండా భక్తిలో ఉండేటట్టు, సాధు సంగత్యం ఎప్పుడు ఉండేటట్టు మీ దయ మీ కృప నాకు మీరు ఇవ్వండి. ఇది కరెక్టేనా ప్రభుజీ? కరెక్ట్. సో టైం 8:11 అయింది. సో 8:20 వరకు కూడా 8:20 లేదా 8:25 అయినా పర్లేదు, ఎందుకంటే గురువు గారికి సంవత్సరానికి ఒకసారి మనం చేసే ఆఫరింగ్. దయచేసి ఈరోజు సండే
ఆఫీస్కి వెళ్ళాలనో ఇటువంటి రీజన్స్ ఉండవు. కాబట్టి ఎవరైతే రాయగలుగుతున్నారో ఇప్పుడు దయచేసి అందరూ వ్యాస పూజ డాక్యుమెంట్ అనేది రాయండి. సంవత్సరానికి ఒకసారి మనం చేసే పని, నిదానంగా నెమ్మదిగా ఆలోచిస్తూ రాయండి. టిల్ 8:25 ఐ విల్ బి అవైలబుల్. ఎవరికి ఏం సందేహాలు ఉన్నా దయచేసి అడగండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఆల్రెడీ మన హరే కృష్ణ మూవ్మెంట్ టెంపుల్ సెంట్రల్ పరిధిలో ఉన్నట్టయితే వాళ్ళు ఆ టెంపుల్స్కి ఇవ్వచ్చు. వైజాగ్లో ఉన్న డివోటీస్ హెచ్కేఎం వైజాగ్కి, విజయవాడలో ఉన్న వాళ్ళు హెచ్కేఎం వైజాగ్కి ఇవ్వచ్చు, సారీ హెచ్కేఎం విజయవాడకి ఇవ్వచ్చు. హరే కృష్ణ వాట్సాప్ లో లేదే, కొద్దిగా రైటింగ్ బాగాలేక వాయిస్ కొన్ని తక్కువ రాస్తాం ప్రభు. అట్లా అయితే మీరు అర్థం చేసుకోవడం కొద్దిగా అవుతుందో ఏమన్నా దాని గురించి చెప్పండి ప్రభు. అంటే మీరు కుదిరినంత హ్యాండ్ రైటింగ్ మీరు కుదిరినంత మంచిగా రాసే ప్రయత్నం చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కుదిరినంత మీరు గుండ్రంగా రాసే ప్రయత్నం చేయండి. వాటిని డిజిటైజ్ చేయడం అనేది మన డిజిటైజేషన్ చేసే వాలంటీర్స్ చూసుకుంటారు. కాకపోతే మన రైటింగ్ ఏంటంటే అర్థం అవ్వాలన్నమాట. ఓకే, మల్లికార్జున్ ప్రభు ఏదో అడుగుతున్నారు. ప్రభు హరే కృష్ణ, ఆ నెంబర్ వాట్సాప్ చేశాం ప్రభు, అది ఇన్ఫార్మ్ లేదు. అచ్చా, మీరు ఆఫరింగ్ వాట్సాప్ చేస్తారా ప్రభు? చేశాం. యా ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండార్పణం. హరే కృష్ణ ప్రభుజీ మీరు ఇప్పుడు అన్నారు కదా, అంటే వాట్సాప్ లో కూడా మీరు మెసేజ్ లాగా కూడా పెట్టచ్చును అని చెప్పి. అలా కూడా చేయొచ్చు. అంటే అది నార్మల్ మెసేజ్ లాగా ఇప్పుడు టైప్ చేసి మనం లాస్ట్ లో భక్తిని ఇలా ఏదో అలా రాస్తే అది కూడా ఓకే కదా ప్రభుజీ? దట్ ఈస్ ఆల్సో ఓకే. అంటే పేపర్ పెన్ అలా, అంటే పేపర్ లో అలాగే ఉండాలి, అదే ఫ్రేమ్ ఫార్మెట్ లో ఉండాలి, అలా అంతా లేదు కదా ప్రభుజీ? అలా ఏం లేదు. ఇదేంటంటే మాత్రం ఇప్పుడు చాలా మందికి ఈ ఇలా డిజిటల్ గా రాసే నాలెడ్జ్ చాలా మందికి లేదు కాబట్టి పెన్ పేపర్ లో సింపుల్ గా పెట్టేస్తున్నాం. లేదంటే వాయిస్ టైపింగ్ చేయాలంటే కనుక గూగుల్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకుని, అది గూగుల్ ఇండియా కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకుని, అందులో తెలుగు ఫాంట్ ఇన్స్టాల్ చేసుకుని, దానికి వాయిస్ టైపింగ్ యాడ్ చేసి, ఇంకోటి అది నెట్ కనెక్షన్ కూడా క్లియర్ గా ఉంటేనే వాయిస్ టైపింగ్ అవుతుంది. కొంచెం అదేంటి కొంచెం నెట్ కనెక్షన్ లో డిస్టర్బెన్స్ ఉంటే ఆ వాయిస్ టైపింగ్ కూడా ప్రాపర్ గా అవ్వదు. ఈ టెక్నికల్ సెటప్ అంతా 100 మందికి 150 మందికి ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఆల్రెడీ ఇదంతా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా దే కెన్ సెండ్ డిజిటల్ టెక్స్ట్, దట్ ఈస్ ఆల్సో ఓకే. అంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది కదా ప్రభుజీ? అవునవును, ఖచ్చితంగా ఈజీ అవుతుంది మాతాజీ. దానికి డిజిటైజేషన్ అవసరం లేకుండా డైరెక్ట్ ప్రూఫ్ రీడింగ్ పంపించేయచ్చు. ఓకే ప్రభుజీ, అట్లయితే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఇట్లా మన వాయిస్ తీసి రికార్డ్ చేసి లెటర్ టైప్ చేసే విధానం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రభు? నేను ట్రై చేస్తాను ప్రభు. అది టెక్నికల్ సెటప్ మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి. ఓకే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం 20 to 30 minutes పడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ఇది వాట్సాప్ నెంబరు గ్రూప్ లో పెడతారా ప్రభుజీ? వాట్సాప్ నెంబర్ ఒక నిమిషం ఉండండి, నేను గ్రూప్ లో పెడతాను. అది సో ఏ నెంబర్కి అయితే ఈ వ్యాస పూజ ఆఫరింగ్స్ పంపాలో ఆ నెంబర్ కూడా పెట్టాను. సో ఆ నెంబర్కి మీరు పంపించవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ఎప్పటి వరకు పంపాలి ప్రభుజీ? ఈ రోజు పంపించేస్తే మంచిది అనమాట. ఈ రోజు వచ్చేస్తే ఏంటంటే ఆ డాక్యుమెంట్, ఆ వ్యాస పూజ డాక్యుమెంట్స్ మీద మన వాలంటీర్ టీం పని మొదలు పెట్టుకుంటారు. ఎందుకంటే మనకు సంబంధించి మనకు అది ఒక్క ఆఫరింగ్ అయి ఉండొచ్చు, కానీ ఐక్య మొత్తంగా చూసుకుంటే కొన్ని 100 ఆఫరింగ్స్ వస్తాయి అనమాట. అందుకని హరే కృష్ణ. సరే ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ. సో దయచేసి మరి మన పార్ట్ మనం పూర్తి చేద్దాం. ఈ రోజే మన వ్యాస పూజ ఆఫరింగ్స్ మనం పంపించేద్దాం.
సో వ్యాస పూజ ఆఫరింగ్ రాసేసి పంపించేసిన వాళ్ళు జపం చేసుకోవచ్చు. లేదు మీ ఇంట్లో ఎవరైనా వ్యాస పూజ ఆఫరింగ్ రాయాల్సి ఉంటే కనుక వాళ్ళ చేత రాయించండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు కంప్లీట్ అయిన లెటర్ను పీడిఎఫ్ లో పెట్టమంటారా ప్రభు? నో నాట్ నెసరీ. ఆ కంప్లీట్ అయిన లెటర్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ గా మంచి లైటింగ్ ఉన్న ప్లేస్ లో ఫోటో తీసి ఆ పేపర్ మాత్రమే ఆ ఫోటోలో వచ్చే విధంగా ఫోటో తీసి నారాయణ స్వామి ప్రభు పంపించండి. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా సరే ఆ పేపర్ని కేవలం ఆ పేపర్ మాత్రమే కనపడే విధంగా ఫోటో తీయండి. అలాగే దాన్ని కొంచెం వెలుతురున్న ప్రాంతంలో ఫోటో తీయండి. ఒకవేళ వెలుతురు తక్కువగా ఉన్న ప్రాంతంలో ఫోటో తీసినట్టయితే దాని మీద ఉన్న అక్షరాలు ప్రూఫ్ రీడింగ్ టీమ్కి సరిగ్గా కనపడవు అనమాట. మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా సరే డిజిటల్గా వాళ్ళు టెక్స్ట్ అనేది టైప్ చేస్తే ఆ టెక్స్ట్ లాగే పంపించవచ్చు. దాన్ని పీడిఎఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వర్డ్ డాక్యుమెంట్లో బట్టి పంపించినా ఓకే, పీడిఎఫ్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరు పీడిఎఫ్ చేయకండి. నారాయణ స్వామి ప్రభు నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాదుల వారు కళలోకి వచ్చారు, అవి రాయొచ్చా ప్రభు? అంటే అది వద్దులేండి మాతాజీ. సరే. అవి కొంచెం అంటే డివోటీస్ కి బాగా పర్సనల్ గా ఉండే విషయాలు అనమాట అవి. సరే సరే. మళ్ళీ అడుగుతున్నాను, నోట్బుక్ లో ఇదివరకే రాసినది 2 వైపులా కలిపి 3 పేజెస్ ఉన్నాయి. వ్యాసంలా ఉండకూడదు అన్నారు. వ్యాసంలా ఉండడం అంటే ప్రభుపాదుల వారు అని రాయడం అనమాట. మీరు వ్యాస పూజ అనేది 2-3 పేజీలు రాసినా ఏం పర్వాలేదు, దయచేసి పంపించండి. కనీసం A4 షీట్లో ఒక వైపు అయినా రావాలి. మీరు 2 వైపులా రాసినా పర్వాలేదు, దయచేసి పంపించండి. వ్యాసం రాయడం అంటే ప్రభుపాదుల వారి గురించి రాయడం. ఇక్కడ మనం ప్రభుపాదుల వారిని ఉద్దేశిస్తూ ప్రభుపాదుల వారు చేసిన పనులు రాయొచ్చు. వ్యాసంలా రాయడం అంటే ఏంటనేది నేను ఆల్రెడీ చూపించాను. వ్యాసంలా రాయడం అంటే ఇదనమాట. ఇది వ్యాస పూజ అంటారు. అంటే ప్రభుపాదుల వారిని ఉద్దేశిస్తూ రాయడాన్ని వ్యాస పూజ అంటారు. అంటే ప్రభుపాదుల వారిని సంబోధిస్తూ ప్రభుపాదుల వారితో మాట్లాడుతూ మనం రాసేదాన్ని వ్యాస పూజ అంటారు. ప్రభుపాదుల వారి గురించి ఇంకెవరికో మనం చెప్తున్నట్టు రాయడాన్ని వ్యాసం అంటారు అనమాట. ఓకే. నారాయణ స్వామి ప్రభు నెంబర్ నేను చాట్లో పోస్ట్ చేశాను, గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. మరి ఆ నెంబర్కి వాట్సాప్ చేసుకోవచ్చు. సో ఎంతమంది ఇప్పటికి వ్యాస పూజ రాయడం పూర్తి చేశారో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఇద్దరు, ముగ్గురు, ఇంకా 4, 6, ప్రస్తుతానికి ఇంకా 6 పూర్తి చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు, 7. సో ఇంత పెద్ద మీటింగ్లో ప్రస్తుతానికి ఇంకా 7 పూర్తి చేశారు. ఏం పర్వాలేదు. 8:25 అంటే కేవలం 8:25 వరకే రాయాలని కాదు, మీరు ఇంకాస్త సమయం తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మనం రాసే లెక్క ఇది. మీరు ఎంత సమయం తీసుకున్నా సరే, నేను గ్రూప్లో మెసేజ్ కూడా పోస్ట్ చేశాను. నారాయణ స్వామి ప్రభు నెంబర్ నేను పోస్ట్ చేశాను. లేదు ఒకవేళ మీరు పలానా గ్రూప్లో లేరు అంటే కనుక ఈ నెంబర్ దయచేసి మీరు నోట్ చేసుకోండి. మీ ఊర్లో హెచ్కేఎం ఉంటే కనుక ఆ హెచ్కేఎం టెంపుల్కి ఇవ్వండి. ఇది నారాయణ స్వామి ప్రభు నెంబర్ అనమాట. దీన్ని ఫోటో తీసుకుంటారు, ఫోటో కానీ స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. ఒక 1 మినిట్ వచ్చేసి దీన్ని ఇలా ఉంచుతాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ నెంబర్కి
మీరు రాసిన వ్యాస పూజ డాక్యుమెంట్ అనేది మీరు ఇవ్వచ్చు. ఇప్పుడే పంపించాను ప్రభుజీ. హరే కృష్ణ నేను ఈ నెంబర్కి. వెరీ గుడ్, హరిపోవాలి. అయితే హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. ఓకే మీరు ప్రభుజీ. హ్యాండ్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో 10 మంది పూర్తి చేశారు. ప్రభుజీ రాస్తున్నాం ప్రభుజీ. ఒక ½ లో పంపించేస్తాము. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కొద్దిగా ప్రభుజీ ఆచార్య నుంచి చాలా చక్కగా రాయాలనుకుంటున్నాము. కొద్దిగా స్లోగా ప్లీజ్ కొంచెం సమయం తీసుకునైనా గురువు గారి గురించి బాగా రాద్దాం అనుకున్న వారు టైం తీసుకోండి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ½ చాలండి. హరే కృష్ణ. ఆల్రెడీ రాస్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. కొంచెం జర్నీలో ఉన్నాను, రేపు ఇవ్వచ్చా ప్రభు? ఓకే మాతాజీ. ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా బీడీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా రాయించండి. ఓకే ప్రభు. ఓకే ప్రభు. లాస్ట్ ఇయర్ కూడా వెన్నెల మాతాజీ క్లాసెస్ వాళ్ళు చాలా మంది రాశారు. ఈ రోజు కూడా చెప్తాను. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ రాసేసాము, బట్ గిఫ్ట్స్ రిలేటెడ్. సో శ్రీవాస్ ప్రభు ఒక లింక్ ఏదో పెట్టినారు, అందులో సబ్మిట్ చేసేస్తాం ప్రభు. ఓకే మాతాజీ. ఓకే. హ్యాండ్ ఏమి రేస్ చేయని అవసరం లేదు కదా ప్రభు? చేయమంటారా? మీరు ఫినిష్ చేశారు కాబట్టి నాకు కౌంట్ కావాలి. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నేను ఇప్పుడు ఒకటి చదువుతున్నాను, అది రాసాను, అలా రాయడం కరెక్టేనా చూడండి ప్రభుజీ. మొట్టమొదటిసారి ఇస్కాన్ మందిర దర్శనంలో మీ మూర్తికి ప్రత్యేక స్థానం, అలంకరణ ఉండడం గమనించాను. వెళ్ళిన సమయం నాకు కృష్ణ భక్తిని దగ్గర చేసింది. దర్శన హారతి ఎంతటి అద్వితీయ పారవశ్యానికి లోన్ చేసింది. చాలా సంతోషం. మునుపెన్నడు పలుకని విధంగా హరే కృష్ణ మంత్రాన్ని ఆనందంగా మీ కృప వలన పలకగలిగానని ఇప్పుడు అర్థమవుతుంది గురుదేవ్. కీర్తన, గురు పూజ నూతన ఉత్తేజాన్ని, సంతోషాన్ని కలుగజేశాయి. భగవంతునితో సమానంగా మీకు ఆరాధన సేవలు చేశారు. ఆ ఘట్టాన్ని ఎన్నటికీ మరువలేంది. నిజ రూపాన్ని తలపించేలా ఉన్న మీ విగ్రహం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఈ క్లాస్లో ఉన్న భక్తులు కొంతమంది వాళ్ళు ప్రీచింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరైతే సత్సంగాలు నిర్వహిస్తున్నారో వారు వచ్చేసి మీ సత్సంగానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన గురువు గారికి తెలిసే ఉంటుంది. మన గురువు గారి గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వారి చేత కూడా వ్యాస పూజ అనేది రాయించి అది ఈ నెంబర్కి పంపించండి. కావాలంటే మీరు వాళ్ళకి ఒక సత్సంగ సెషన్ వచ్చేసి ఇలా ఈ రకంగా ప్రత్యేకంగా వ్యాస పూజ రాయించడానికే మీరు ప్రత్యేకంగా ఒక సత్సంగ సెషన్ పెట్టుకోండి. వారి చేత రాయించి మీరు పంపించండి. దట్ విల్ బి బెటర్ థింగ్ టు డూ. హరే కృష్ణ ప్రభుజీ. కొద్దిమంది మాకు చదువు రాదు, ఏ విధంగా రాయాలి మాతాజీ అని అడుగుతాం. ఒకవేళ ఎవరికైనా చదువు రానట్లయితే కనుక మరి వేరే వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే గురువు గారి గురించి చెప్పదలుచుకున్నారో వారు ఇంకొకరికి చెప్తే వారి పేపర్ మీద రాయొచ్చు అనమాట. దాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో పంపించవచ్చు. ఓకే ప్రభు. ఆ రకంగా చేయొచ్చు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు నారాయణ ప్రభు నెంబర్ పెట్టారు కదా ప్రభు, దానికి పంపించాం ప్రభు. ఓకే గుడ్. అయితే హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, పూర్తి చేశారు. అంటే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయడం అలాగే చూడమ్మా. రోజు హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇది ఫోటో తీసేది ఒకటేనా, మా ఫోటో కూడా పంపించాలి ప్రభు? నో ఓన్లీ వ్యాస్ పూజ ఫోటో ఒకటే. ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ మాత్రం కనపడే విధంగా మనం ఒక టేబుల్ మీద కానీ లేదా ఏదైనా ప్లెయిన్ సర్ఫేస్ మీద పెట్టి ఫోటో తీసి పంపించాలి. ఓకే ఓకే. ఒకవేళ 2 పేజీలు ఉంటే కనుక ఆ 2 పేజీలని విడివిడిగా ఫోటో తీసి పంపించాలి. ఓకే ప్రభు. అంటే పేజ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 2 సెపరేట్ గా, 2 పేజీలని కలిపి ఫోటో తీయకూడదు. ఓకే ఓకే ప్రభు. ఒక 3 నిమిషాల్లో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తాం. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంతమందికి వ్యాస్ పూజ రాయడం ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంది. సో వ్యాస్ పూజ రాసిన తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించేయండి. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుకి మీరు ఫోన్ చేసి అడగొచ్చు. నారాయణ స్వామి ప్రభుకి ఫోన్ చేసి మీకు సందేహాలు అన్నీ ఉంటే అడగొచ్చు అనమాట. రాసమండల్ ప్రభు నేను అడగొచ్చు, ఖగేంద్ర ప్రభు నేను అడగొచ్చు, నో ఇష్యూ. అయితే వ్యాస్ పూజ ఆఫరింగ్స్ మట్టుకు ఈ నారాయణ స్వామి ప్రభు మాత్రమే పంపాలి. సందేహాలు మీరు ఎవరినైనా అడగొచ్చు. అలాగే ఇంకొక విషయం, హైదరాబాద్లో లేదా మన హెచ్కేఎం టెంపుల్స్ దగ్గరలో ఉంటున్న డివోటీస్ ఎవరైతే ఉన్నారో, మరి అంటే ఒకవేళ మన టెంపుల్స్ దగ్గరలో ఉన్న డివోటీస్ ఎవరైతే ఉన్నారో వ్యాస్ పూజ రోజు అంటే జన్మాష్టమి తదుపరి దినోత్సవం, ఇది నందోత్సవం రోజు అనమాట. మరి గురువు గారి కోసం ఏవైనా మంచి మంచి వంటకాలు చేసుకుని మన మందిరానికి తీసుకురావచ్చు. ఒకవేళ మందిరానికి దూరంగా ఉంటున్న భక్తులు లేదా వేరే జిల్లాల్లోనో వేరే సిటీల్లోనో ఉంటున్న భక్తులు వచ్చేసి మీరు మీ ఇంట్లోనే గురువు గారి కోసం మంచి మంచి వంటకాలు అవి తయారు చేసి మీరు గురువు గారికి నైవేద్యం పెట్టవచ్చు. మనం నైవేద్యం పెట్టడం అంటే మన మందిరంలో వచ్చేసి దాదాపు ఒక 3-4 వేల ఐటమ్స్ నైవేద్యం పెడతాం అనమాట ప్రతి సంవత్సరం. ఇంకా ఆ నెంబర్ కూడా దాటిపోతుంది. ఈ సంవత్సరం మన ఐక్య విద్య తరపు నుంచి మరి చాలా ఎక్కువ వంటకాలు మనం ఇవ్వాలన్నమాట. అందుకే ఒక 4 రోజుల ముందు చెప్తున్నాను. సో దయచేసి అందరూ రెడీ అవ్వండి. సో ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కో ఫ్యామిలీ నుంచి ఒక 10 ఐటమ్స్ రావచ్చు. అంటే క్వాంటిటీ వచ్చేసి ఒక దొన్న క్వాంటిటీ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు పులిహోర చేశారనుకోండి, అదొక దొన్న. లేదు మీరు ఒక స్వీట్ చేశారు, అదొక దొన్న. లేదా ఒక ప్లేట్, ఒక టిఫిన్ ప్లేట్ అంతా. ఓకే, ఆ రకంగా అనమాట. ఆ రోజు తయారు చేసి మరి మీరు మన మందిరానికి తీసుకురావచ్చు. ఒకవేళ మీరు వేరే సిటీలో ఉంటే మీరు మీ ఇంట్లోనే నైవేద్యం పెట్టవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఓకే. సో జన్మాష్టమి వచ్చేసి 4వ తారీఖు, ప్రభుపాదుల వారి వ్యాస పూజ వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు. జన్మాష్టమి వచ్చేసి సెప్టెంబర్ 4, వ్యాస పూజ వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు. ఓకే, మరి గురువు గారి కోసం ఏ రకమైన వంటకాలు చేస్తే బాగుంటుంది అనేది మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోండి. ప్రభు హరే కృష్ణ ప్రభు, ఒక్కసారి మళ్ళీ ఆ డేట్లో ఒకసారి చెప్పరా, కరెక్టా వినిపించలేదు ప్రభు. సెప్టెంబర్ 4వ తారీఖు జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. సెప్టెంబర్ 5వ తారీఖు వచ్చేసి నందోత్సవం. అలాగే అదే రోజు శ్రీల ప్రభుపాదుల వారి అవతరణ దినోత్సవం అంటే వ్యాస పూజ. ఓకే, సో విల్ క్లోజ్ ద సెషన్. మీరు దయచేసి వ్యాస పూజ రాయడం అనేది పూర్తి చేయండి. మొదలు పెట్టింది దయచేసి ఆపొద్దు. పూర్తి చేసేసి మరి నారాయణ స్వామి ప్రభుకి ఫోటో తీసి పంపించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నారాయణ స్వామి ప్రభుని అడగొచ్చు, ఫోన్ చేసి అడగొచ్చు. రాసమండల్ ప్రభువుని ఫోన్ చేసి అడగొచ్చు. ఖగేంద్ర ప్రభుకైనా ఫోన్ చేసి అడగొచ్చు. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ డివోటీ ఎవరినైనా మీరు ఫోన్ చేసి అడగొచ్చు. కానీ ఆఫరింగ్స్
పంపడం మటుకు నారాయణ స్వామి ప్రభుకి మాత్రం మనందరం పంపించాలి. ఓకే, సో ఈ సెషన్ ఇంతటితో మనం క్లోజ్ హరే చేస్తాం. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, అది మనం రాసిన వ్యాస పూజ లెటర్ మనతోనే చదివిస్తారు కదా, అట్లాంటి అవకాశం మనకు ఉంటుందా ప్రభుజీ ఆ రోజు కృష్ణాష్టమి నెక్స్ట్ డే రోజు? యా ఉంటుంది మాతాజీ. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నమాట. ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి. అంటే ఎలా తెలుస్తుంది ప్రభుజీ మనకు అవకాశం ఇస్తారు అనేసి? మీరు ఆ రోజు నాకు గుర్తు చేయండి. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు వ్యాస పూజ రాయడం పూర్తయిన తర్వాత స్క్రీన్ షాట్ అదేంటి ఆ నెంబర్కి మీరు మీ వ్యాస పూజ ఆఫరింగ్ పంపాలి. ఒక పేజ్ని ఆ పేజ్ మాత్రమే కనపడే విధంగా మంచి వెలుతురు ఉన్న చోట చక్కగా ఫోటో తీసి పంపండి. ఆ పేజ్ మీద ఉన్న అక్షరాలు స్పష్టంగా కనపడాలి. మీరు రెండో పేజ్లో కూడా రాసినట్టయితే రెండో పేజ్ను వేరేగా ఫోటో తీయండి. రెండు పేజీలు పక్కన పెట్టేసి ఫోటో తీయడం అలా చేయకండి. రెండో పేజీని సపరేట్గా ఫోటో తీసి పంపించండి. ఓకే, ఆ రకంగా అనమాట. ఓకే, సో ప్రతి ఆఫరింగ్లో కింద మీ పేరు, మీ సేవకుడు లేదా మీ సేవకురాలు, కింద భక్త అని మీ పేరు లేదా భక్తిని అని మీ పేరు రాయడం, మీ ఊరు, కింద మీ ఫోన్ నెంబర్, ఇవన్నీ రాయండి. ఓకే ఓకే, సో విల్ క్లోజ్ ద సెషన్ హియర్. సో మీరు వ్యాస పూజ రాయడం మటుకు మీరు కంటిన్యూ చేయండి. మీరు ఇంకొక అరగంట సమయం తీసుకున్నా వచ్చిన నష్టం ఏం లేదు. చక్కగా ఈ వ్యాస పూజ సమర్పణ అనేది రాసి మరి నారాయణ స్వామి ప్రభు పంపించండి. ఓకే, కుమార్ ప్రభు, కెన్ వి క్లోజ్ ద సెషన్? ఎస్ ప్రభు, క్లోజ్ ప్రభు. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి జై. లక్ష్మీ నరసింహ స్వామి జై.